వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తేజ. దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు. అందుకే గ్రామీణ ప్రాంత ప్రజలను సమర్థవంతంగా తయారు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకు పలు రకాలైనటువంటి పథకాలతో అధికార యంత్రాంగం దశాబ్ద కాలంగా వ్యూహరచన వేగవంతం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలపై గ్రామీణ ప్రాంత ప్రజలను చైతన్యం చేయడానికి అలుపెరగని కృషి చేస్తున్నారు మన రమేష్ బాబు గారు. వాలంటరీ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ కౌన్సిలర్ గా పనిచేస్తూ నిత్యం ప్రజలకు అవగాహన కల్పిస్తున్న రమేష్ బాబు గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన మాటల్లోనే మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే రమేష్ బాబు గారు. నమస్తే సార్, మీరు గ్రామీణ ప్రాంత ప్రజల కోసం చైతన్యం కలిగించేలా చాలా పథకాల గురించి కానీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని మాకు తెలిసింది. మీరు ప్రజల్లోకి తీసుకెళ్లే పథకాలు ఏమిటి, వాటి గురించి మాకు కొంచెం తెలియజేయగలరు సార్? తెలియజేస్తానమ్మా, తప్పకుండా తెలియజేస్తాను. ఎందుకంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యవంతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ తరఫున, కెనరా బ్యాంక్ లీడ్ బ్యాంక్ తరఫున, విడ్స్ తరఫున అనేక రకమైనటువంటి రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఇంప్లిమెంటేషన్ అవుతున్నటువంటి సామాజిక భద్రతా పథకాలు కావచ్చు, పెన్షన్ల పథకాలు కావచ్చు, ఇంకోటి బ్యాంకింగ్ అవేర్నెస్ కావచ్చు, ప్రజల్లో ముఖ్యంగా అకౌంట్లు ఓపెన్ చేయని ఆర్థిక వ్యవహార పైన అవగాహన లేని ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం రకరకాలమైనటువంటి పథకాలు ఉండడం జరిగింది. వాటిలో ముఖ్యంగా అకౌంట్ లేని ప్రజలకు ప్రధానమంత్రి జన్ధన్ యోజన జీరో ప్రిల్ అకౌంట్ అంటారు. అంటే ఎటువంటి డబ్బు లేకోకుండా డైరెక్ట్గా వారు కేవలం వారి యొక్క ఐడెంటిటీ, అంటే ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ వాటితో ఓపెన్ చేసుకోవచ్చు. వాళ్ళకు అవసరమైనప్పుడు సేవింగ్స్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఈ మధ్యనే గవర్నమెంట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వము జన్ధన్ యోజన అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి వాళ్ళు అకౌంట్ని యాక్టివేషన్లో పెట్టుకొని సరిగా చేస్తూ ఉంటే 10,000 వరకు వాళ్లకు ఓడి రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు సామాజిక భద్రత భాగంగా యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి, తర్వాత మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దాంతో కుటుంబ యజమాన్యం వచ్చేసి ఎక్కువగా ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, రూపే కార్డు ద్వారా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా వీటి కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరుగుతోంది. సార్, ఏ ఏ పథకాలలో ప్రజలు అవగాహన రాహిత్యంతో ఉన్నారు, అంటే వాళ్ళల్లో అవగాహన కల్పించడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు సార్? తప్పకుండా తెలియజేశానమ్మా. ముఖ్యంగా గ్రామాల్లో మనుషులు యాక్సిడెంటల్గా చనిపోయినప్పుడు లేదా సహజ మరణం అయినప్పుడు వేరే విధంగా అన్ని రకాల అంటే వాళ్ళు చనిపోయినప్పుడు వెంటనే వాళ్ళకి ఏం చేయాలని తోచదు. అటువంటి సమయంలో గవర్నమెంట్ తక్కువ ప్రీమియంతో ఎక్కువ రిస్క్ ఉండే విధంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది యాక్సిడెంటల్ పాలసీ కింద కేవలము 18 నుంచి 70 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వారికి 20 రూపాయలు ప్రీమియం చెల్లించడం వల్ల వాళ్ళకు 2 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ బీమా రావడం జరుగుతుంది. మామూలు మరణం, సహజ మరణం పొందిన వారికి 18 నుంచి 50 సంవత్సరాలు ఉన్నటువంటి వారికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద 436 రూపాయలు వారికి ప్రీమియం చెల్లించే వారికి సహజ మరణం కింద 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దేశీయ కార్డు, అంటే మాస్టర్ కార్డు, ఇవన్నీ కూడా విదేశీ కార్డులు. మన మోడీ గారు వచ్చిన తర్వాత రూపే కార్డు అనేది దేశీయ కార్డు, డొమెస్టిక్ కార్డు అంటారు. అది ఉండడం వల్ల దాన్ని నెల లోపల యాక్టివేషన్, అంటే దాంట్లో ట్రాన్సాక్షన్ చేయడం వల్ల ఏటీఎం, రూపే కార్డు ఏటీఎంలో చేయడం వల్ల 2 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. అందుకోసం ఈ పథకాలు తీసుకొని రావడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ఈ మధ్య ఎక్కువ మంది అకౌంట్లు ఓపెన్ చేయడము మర్చిపోవడము, తల్లిదండ్రుల అకౌంట్లు ఉన్నా కూడా వారసుల అవగాహన లేకుండా పోవడం వల్ల ఆ డబ్బు నిలబడిపోవడము, ఫిక్స్డ్ డిపాజిట్లు, రకరకాల బ్యాంక్ ట్రాన్సాక్షన్ నిలబడిపోవడము జరుగుతుంది. వాటిపైన కూడా ఈ అన్క్లెయిమ్ డిపాజిట్స్, ఇనాపరేటెడ్ అకౌంట్స్ వాటిని సెటిల్ చేసి ఉండగా ఉద్గమ్ పోర్టల్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఈ ఉద్గమ్ పోర్టల్ అంటున్నారు, దాని గురించి మా ప్రేక్షకులకి ఏమైనా తెలియజేయగలరా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ఉద్గమ్ పోర్టల్ వచ్చేసి అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్వే యాక్సెస్ ఇన్ఫర్మేషన్. ఉద్గమ్ అంటే దాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఏం చేసినారంటే సర్చింగ్ చేయడానికి, అంటే ఎవరైనా సరే వాళ్ళ అకౌంట్ సెర్చ్ చేసుకోవడానికి. ఎందుకంటే ముఖ్యంగా బ్యాంకులు మర్జ్ కావడం జరిగింది. ఉదాహరణకు కెనరా బ్యాంకు, తర్వాత
సిండికేట్ బ్యాంకు రెండు కలిసి కెనరా బ్యాంక్ కావడం జరిగింది. ఈ మధ్యనే గ్రామీణ బ్యాంకును కూడా 4 బ్యాంకులు కలిసి ఒకే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కింద తీసుకొని రావడం జరిగింది. యూనియన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు ఉంటే యూనియన్ బ్యాంకు మాత్రమే తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా మర్జ్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిన వారు అకౌంట్లు అట్లే వదిలేసి వెళ్ళడం కానీ ఈ విధంగా చేయడం జరుగుతుంది. వీరందరినీ కూడా అన్క్లెయిమ్ డిపాజిట్స్ 10 years తర్వాత, అంటే 10 ఏళ్ల నుంచి నిలబడిపోయి వాళ్ళు బ్యాంక్ ఇన్ఆపరేటెడ్ అకౌంట్స్ గా ఉన్నటువంటి వారికి udgam.rbi.org.in ఆ లాగిన్ లేకి వెళ్తే వాళ్ళకి ఫస్ట్ పాస్వర్డ్ అనేది వస్తుంది వాళ్ళ ఫోన్ ద్వారా వెళ్ళినప్పుడు. తర్వాత క్యాప్సా వస్తుంది, దాన్ని నమోదు చేసి వారు దాంట్లోకి లాగిన్ అయితే వాళ్ళ యొక్క డీటెయిల్స్, ఫోన్ నెంబర్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావచ్చు, దాంట్లో అడుగుతా వస్తుంది. అవి సెర్చ్ చేయడం. ఈ ఉద్గమ్ పోర్టల్ వచ్చేసి కేవలం వాళ్ళ అకౌంట్ సెర్చ్ చేయడం మాత్రమే. సెటిల్మెంట్ అంతా మాత్రము ఏ బ్యాంకులో అయితే వీళ్ళ ఖాతా ఉందో ఆ ఖాతాకు వెళ్ళి ఆ బ్యాంక్ వాళ్ళు అడిగినటువంటి వారసులు కావచ్చు, దానికి సంబంధించిన వారికి సంబంధించిన డాక్యుమెంటేషన్ వారు సబ్మిట్ చేస్తే వారికి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ రూల్స్ ప్రకారము వాళ్ళు అసలు వడ్డీతోనే ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళు మొత్తం వాళ్ళకి చెల్లించే విధంగా చేయడం జరుగుతుంది. అందుకోసం ఇది చాలా మంది ఇచ్చినారు. కాబట్టి ఎవరైనా సరే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మర్చిపోయినా, డిపాజిట్లు మర్చిపోయినా, కొడుకులు వారసులు వాళ్ళ యొక్క వివాదాల వల్ల నిలబడిపోయినా అటువంటి డబ్బు తిరిగి రావడానికి మోడీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, రిజర్వ్ బ్యాంక్ తరఫున వారికి తిరిగి చెల్లించాలనే ఉద్దేశంతో కొన్ని వేల కోట్ల అటువంటిది ఏఈ అకౌంట్లో ఉంది. కాబట్టి దాని నుంచి తీసి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్, ఈ ఉద్గమ్ పోర్టల్ అని చెప్పారు కదా, మీ ద్వారా చైతన్యం కలిగి ఈ ఉద్గమ్ పోర్టల్ నుంచి అన్క్లైమ్డ్ అకౌంట్ నుంచి క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? ఉన్నారమ్మా, తప్పకుండా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా తెలియజేస్తాము. అంటే చాలా మంది ఇప్పుడు గౌతమి అనే అమ్మాయి సిండికేట్ బ్యాంకు, కెనరా బ్యాంకు కలిసి ఉన్నప్పుడు సింగనమల గ్రామంలో, సింగనమల దగ్గర ఒక విలేజ్ లో ఉండడం జరిగింది. ఆమె వచ్చేసి పెళ్ళైన తర్వాత 11 సంవత్సరాలు అయింది పెళ్ళైపోయి, కానీ ఆ అకౌంట్ మర్చిపోవడం జరిగింది. ఆ అకౌంట్ లో దగ్గర 35,000 రూపాయల పైన అమౌంట్ ఉండడం జరిగింది. దాన్ని మేమేం చేయడం జరిగిందంటే, ఆమె వచ్చిన తర్వాత ఆమె డీటెయిల్స్ తీసుకొని ఉద్గమ్ పోర్టల్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి ఆమెను పిలిపించడం జరిగింది. దాంతోపాటు బ్యాంకర్స్ను మేము అటువంటి లిస్టు తయారు చేసి సంబంధిత బీసీలకు కానీ, బీసీలు అంటే బ్యాంక్ తరఫున పనిచేస్తుంటారు, బిజినెస్ కరెస్పాండెంట్స్, మా మాదిరి కౌన్సిలర్స్ కూడా చాలా మంది అనంతపురం డిస్టిక్, సత్యసాయి డిస్టిక్ లో పనిచేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఈ ఉద్గమ్ పోర్టల్ యొక్క లిస్టు తీసుకొని ఉద్గమ్ పోర్టల్ ద్వారా మేము దాన్ని సెర్చ్ చేసి మీకు హెల్ప్ చేస్తామనే ఉద్దేశంతో బ్యాంకర్స్కి చెప్తూ, బ్యాంకు వారి దగ్గర ఏవైనా సరే ఈ యొక్క అన్క్లైమ్డ్ డిపాజిట్స్, ఇనాపరేటెడ్ అకౌంట్స్ ఏమైనా ఉంటే ఆ లిస్టు తీసుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే సింగనమలలో గౌతమి అనే అమ్మాయికి కెనరా బ్యాంక్ సింగనమలలో అది సబ్మిట్ చేసి ఆమెకు తిరిగి వచ్చే విధంగా చేయడం జరిగింది. అంటే ఆమె అకౌంట్ లో 35,000 రూపాయలు ఉంటే మళ్ళీ 11 సంవత్సరాల తిరిగి తర్వాత ఆమెకు వడ్డీతో సహా ఇవ్వడం జరిగింది. ఆమె అంటే కేవైసీ కానీ వాటికి సంబంధించిన వివరాలన్నీ సబ్మిట్ చేసి ఆమెకు వచ్చే విధంగా చేయడం జరిగింది. చూస్తున్నారు కదండి, మన తల్లిదండ్రులు కావచ్చు, మన పూర్వీకులు కావచ్చు, ఎవరైనా వాళ్ళ బ్యాంక్ ఖాతాలో అంటే మర్చిపోయినటువంటి డబ్బును మన బీసీల ద్వారా మనం తిరిగి పొందే అవకాశాన్ని, అటువంటి పథకాల గురించి మనకు తెలియజేస్తున్న రమేష్ బాబు గారికి మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపాల్సి ఉంటుంది. సార్, ఇంకా ఈ మధ్య జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఇంకా ఏదైనా ప్రమాదాల వల్ల కానీ కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబానికి ఆసరా కలిగించేలా, ఏదైనా సామాజిక భద్రత ఉండేలా ఏదైనా గవర్నమెంట్ పథకాలు అనేవి ఉన్నాయా సార్? వాటి గురించి మా ప్రజలకు తెలియజేస్తారా? మా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది ఒకటి, అది కేవలం 20 రూపాయల ఇన్సూరెన్స్ ఒకటి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది అది 436 రూపాయలు. రూపే కార్డు ఉంటుంది. హిట్ అండ్ రన్ కూడా ఒక పథకం ఉంది. దాంతోపాటు ఈశ్రామ్ అనేది కూడా చేస్తారు, కానీ అది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకే లింక్ అయి ఉంటుంది. దాంతోపాటు లేబర్ వాళ్ళు కూడా లేబర్ ఇన్సూరెన్స్ అనేది కూడా చేయడం జరుగుతుంది. కానీ ముఖ్యంగా ఎటువంటి అప్పుడు చేయాల్సింది ఏమంటే, ఎవరైనా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు వెంటనే మనము బాధ నుంచి కొంచెం వివ్యక్తి కలిగించుకొని సంబంధిత ఆ కుటుంబ యజమానులు సంబంధిత బ్యాంక్ అకౌంట్లు కానీ
ఎక్కడైనా సమాచారం ఉంటే వెంటనే ఆ బ్యాంక్ మేనేజర్ కానీ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ చూసే ఆఫీసర్ ఉంటాడు, వాళ్ళకి కానీ ఫోన్ చేసి పలానా వ్యక్తి పలానా కారణాల వల్ల చనిపోయినాడు, వీళ్ళకి ఏదైనా స్కీము ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన కానీ రూపే కార్డు ద్వారా కానీ ఏమైనా ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చే విధంగా ఉందా, ప్రీమియం ఏమైనా కట్ అయిందా అని చెప్పేస్తూ వారికి సంబంధించిన ఆధార్ కార్డు, డెత్ సర్టిఫికెట్, ఒకవేళ హాస్పిటలైజేషన్ అయితే హాస్పిటల్ సంబంధించిన సమాచారము ఇస్తూ వారసులు ఎవరైనా ఉంటే వారికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇచ్చి వారు సబ్మిట్ చేస్తే వాళ్ళకి తక్షణమే అంటే క్లెయిమ్ను సబ్మిట్ చేసిన వివరాలన్నీ సబ్మిట్ చేసిన వారం నుంచి నెల రోజుల లోపల ఆ సంబంధిత ఫ్యామిలీకి వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. అందుకోసమే ప్రధానమంత్రి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ యొక్క కార్యక్రమాలను పెట్టడం జరిగింది. ముఖ్యంగా రూపే కార్డ్ అనేది చాలా మందికి తెలియదు. దయచేసి ఇప్పుడు 2 లక్షలు చేయడం జరిగింది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా సుమన్ టీవీ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. చూస్తున్నారు కంటే కెనరా బ్యాంక్ సహకారంతో మన రమేష్ బాబు గారు లాంటి సహకారంతో ఇటువంటి మరిన్ని కొత్త పథకాల గురించి మరిన్ని అప్డేట్స్ గురించి మన నెక్స్ట్ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. మన రమేష్ బాబు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మా.